గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. రామానుజన్ అకాడమీ, నర్సీపట్నం, నవోదయ సైన్స్ స్కూల్ కోచింగ్ సెంటర్. ఈరోజు మీ ముందుకి రావడానికి గల కారణం, మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా నవోదయ కోచింగ్ నర్సీపట్నంలో విత్ హాస్టల్ ఫెసిలిటీస్తో పాటు కోచింగ్ ఇస్తున్నాం. అయితే ఎవ్రీ ఇయర్ కూడా సీట్స్ ఇచ్చుకుంటూ ఇప్పుడు వరకు నవోదయ స్కూల్కి 12 మంది నవోదయ స్కూల్ సీట్స్, తర్వాత ఒక 3 సైనిక్ స్కూల్ సీట్లు సాధించాము. మా పిల్లలు సాధించారు. అయితే మళ్ళా నెక్స్ట్ బ్యాచ్, కొత్త బ్యాచ్ ఫిబ్రవరి 2 నుంచి, అనగా 2/2/2025న న్యూ బ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ప్రియమైన తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, పిల్లల్ని నవోదయ కోచింగ్ ఇప్పించాలనుకునే తల్లిదండ్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, నవోదయ ప్రిపేర్ చేసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా పిల్లల్ని దాదాపు ఒక 10 నెలల పాటు కోచింగ్లో మీరు పెట్టగలిగితే, 10 నెలల పాటు మీరు కోచింగ్ ఇప్పించగలిగితే వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా చక్కగా ఉంటుందని నేను చెప్పగలను. ఎందుకంటే పిల్లలు నవోదయ ప్రిపేర్ అవ్వడం వల్ల నవోదయ సీట్లు కొంతమందికే రావచ్చు, కానీ మిగతా పిల్లలు కూడా మంచి సబ్జెక్ట్తో, అంటే ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీ అవనివ్వండి, దాంతోపాటు మ్యాథ్స్ అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో మంచి పట్టు సాధిస్తారు. దానివల్ల తర్వాతి తరగతుల్లో భవిష్యత్తులో వాళ్ళు మంచి స్ట్రెంగ్త్తో పాటు ఫర్దర్ స్టడీస్కి వాళ్ళకి మంచి పునాది అవుతుంది. అందువల్ల నా దగ్గరికి పిల్లలు వస్తున్నారు, కానీ నా దగ్గరికి వచ్చిన ఒక 40 మంది పిల్లల్లో దాదాపు 20 మంది పిల్లలు మాత్రమే లాంగ్వేజ్లో ఆ మాత్రం చదవడం, పాసేజెస్ చదవడం కానీ రాయడం కానీ జరుగుతుంది. మిగిలిన వాళ్ళకి చదవడం లేదా రాయడంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కొద్దిగా ముందుగా వచ్చినట్టయితే వాళ్ళు లాంగ్వేజ్ ఫౌండేషన్తో పాటు మ్యాథ్స్లో కూడా కొద్దిగా వెనకబడి ఉంటున్నారు. కొద్దిగా ముందుగా వచ్చినట్టయితే బేసిక్ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ అవుతూ ముందు బేసిక్ నేర్పిస్తూ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ లాంగ్వేజ్ కానీ తర్వాత అండ్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పిల్లలకి నేను ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాను. అయితే దాంతోపాటు గత సంవత్సరాల నుంచి కూడా తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి 10 సంవత్సరాల వయసున్న పిల్లల్ని మా దగ్గర ఉంచి మా మీద నమ్మకంతో ఉంచి పిల్లల్ని చక్కగా తయారు చేయడానికి అవకాశం ఇస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా ఒకసారి నమస్కారం తెలియజేస్తూ